ఎంత అభివృద్ధి చెందిందో కొలవటానికి గణాంకాలు చాలవు, కానీ ఒక పెళ్లి సరిపోతుంది. ఒకే వేదిక, ఒకే వేడుక. కానీ ప్రతి 5 ఏళ్లకు మారుతున్న సమస్యలు చూస్తే అభివృద్ధి ఎక్కడో, లోపం ఎక్కడో స్పష్టంగా కనిపిస్తుంది. మన వ్యవస్థలు మారుతున్నాయి, కానీ మనుషుల ఆనందం మాత్రం ఎక్కడో దారి తప్పుతుంది. 2016లో పెళ్లిళ్ళను చూస్తే వేడుకకు అతిథులు వచ్చారు, వంట గ్యాస్ కూడా ఉంది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత జేబుల్లో డబ్బు లేదు. పల్లెం ముందుంది, కానీ పండుగ మూడు ఎక్కడో కరువైంది. ఇక 2021 విషయానికి వస్తే ఇది పెళ్ళే. ఈసారి డబ్బులు ఉన్నాయి, గ్యాస్ కూడా ఉంది, కానీ అతిథులే లేరు. కరోనా భయం, నియమాల కట్టుబాట్లు, పెళ్లి మండపం ఖాళీగా, ఫోటోలు మాత్రం ఫుల్గా. 2026లో మళ్ళీ పెళ్ళే. డబ్బు ఉంది, అతిథులు కిటకిటలాడుతున్నారు, కానీ వంటకు గ్యాస్ లేదు. గల్ఫ్ యుద్ధం ప్రభావం, పొయ్యిలో మంట లేదు, మంటపంలో వెలుగు లేదు. విందు లేకుండానే అతిథులు ఇంటి పట్టారు. పొయ్యి మంట లేకపోతే పండుగ కూడా వెలిసిపోతుందా? అవును, అదే జరుగుతుంది. ఒక్కో కాలంలో ఒక్కో కొరత, కానీ ప్రతిసారి పండుగలో ఏదో ఒక వెలుగు. అలాగే 2031 విషయానికి వస్తే డబ్బు ఉంది, గ్యాస్ పుష్కలంగా ఉంది, అతిథులు సిద్ధంగా ఉన్నారు, కానీ పెళ్ళే లేదు. మారుతున్న తరం, బంధాలపై కొత్త నిర్వచనం, కమిట్మెంట్ అనే పదం కంటే ఫ్రీడమ్కి విలువ పెరిగిన కాలం. ఇది కేవలం పెళ్లి కథ కాదు, మన వ్యవస్థల ప్రతిబింబం. ఒకప్పుడు డబ్బు లేకపోయింది, తర్వాత మనుషులు దూరమయ్యారు, ఇప్పుడు వనరులు కరువయ్యాయి. రేపు బంధాలే మాయమవుతాయా? ప్రశ్న ఒకటే, మనకు అన్నీ ఉన్నా ఏదో ఒకటి ఎందుకు ఎప్పుడూ ఉండదు?